హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త ఏడాదిలో కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అందబోతోంది. ఏడవ వేతన సంఘం పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే నవంబర్ నెలలో ఈ కమిషన్‌ను నియమించడంతో పాటు సిఫార్సుల నివేదికను సమర్పించడానికి సుమారు 18 నెలల గడువును కూడా కేటాయించడం జరిగింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. సాంకేతికంగా చూస్తే ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల నివేదిక 2027 మధ్యలో వెలువడే అవకాశం ఉన్నప్పటికీ పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు మాత్రం జనవరి 1, 2026 నుండి అమల్లోకి రాబోతున్నట్టు సమాచారం. అంటే నివేదిక సమర్పణ మరియు క్యాబినెట్ ఆమోదం పొందేందుకు కొంత సమయం పట్టినప్పటికీ మధ్యలో గడిచిన కాలానికి బకాయిల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. గతంలో ఏడవ వేతన సంఘం విషయంలో కూడా 2016 జూన్‌లో ఆమోదం లభించినప్పటికీ బకాయిలను జనవరి 1, 2016 నుంచి లెక్కించి చెల్లించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి 2026, 27 ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితుల్లో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. వేతన పెంపు అంశాలను పరిశీలిస్తే గతంలో ఆరో వేతన సంఘం సగటున 40% వరకు జీతాలను పెంచగా, ఏడవ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో సుమారు 23% నుండి 25% పెంపును సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం ద్వారా కనీసం 20% నుండి 30% వరకు జీతాల పెంపు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.4 నుండి 3 మధ్యలో ఉండవచ్చు అనైతే చర్చ జరుగుతోంది. ఇది అమల్లోకి వస్తే ఎంట్రీ లెవెల్ అంటే ప్రారంభ స్థాయి ఉద్యోగుల మూల వేతనం ఇప్పుడు ఉన్నటువంటి రూ. 18,000 నుండి గణనీయంగా పెరిగి వారి ఆర్థిక భరోసాను పెంచుతుంది. ఈ వేతన సవరణ కేవలం జీతాల పెంపుకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్స్, ప్రయాణ భత్యం టీఏ మరియు ఇతర అలవెన్స్‌ల పెంపులకు కూడా దారితీస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ పెంపు ఉండటం వల్ల మధ్యంతర బృ మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. అలాగే ఉద్యోగులకు కూడా ఫిట్‌మెంట్ పరంగా పెరగడం వల్ల వారికి నెలవారీ పెన్షన్ పెరగడమే కాకుండా పెన్షన్ బకాయిల రూపంలో ఒకేసారి పెద్ద మొత్తంలో అందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా తదనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు వేతన సవరణ చేసేందుకు మార్గదర్శకాలుగా నిలుస్తుంది. ఈ కొత్త ఏడాదిలో వెలువడబోయే అధికారిక ప్రకటన కోసం ఉద్యోగ సంఘాలు అత్యంత ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నాయి. ఇంతటి సానుకూలమైన మరియు ఆనందకరమైన వార్తను మీ యొక్క తోటి ఉద్యోగ మిత్రులకు, పెన్షనర్లతో షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ మరియు అధికారిక ఉత్తర్వుల కోసం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.